Why is God intervening now again and again? దేవుడు ఎందుకు మరలా జోక్యం తీసుకుంటున్నాడు? He is protecting that bloodline. ఎందుకంటే ఆ రక్తరేఖను కాపాడుతా ఉన్నాడు. We see beautiful faces. మనము చాలా అందమైన ముఖాలు చూస్తుంటాం. Oh, the boy is handsome, the girl is beautiful. Yes, అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అమ్మాయి చాలా అందంగా ఉన్నది. God doesn't watch that. దేవుడు ఆ ఉత్పత్తిని చూస్తాడు ఆయన. God is watching which seed is mixing with what. Yes, దేవుడు గమనిస్తా ఉన్నాడు ఆ ఉత్పత్తిని. ఏ విత్తనముతో అక్కడ జతపడుతున్నదో అనే దాన్ని చూస్తా ఉంటాడు ఆయన. That's why the prophet said, ఆ కారణాన్ని బట్టి ప్రవక్త చెప్పాడు, if you are a son of God, you will not choose a Hollywood sex queen. Yes. You will choose a character. Yes, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఒక హాలీవుడ్ సెక్స్ క్వీన్ ని నువ్వు ఎన్నుకోవు గాని ఒక గుణలక్షణం కలిగిన అమ్మాయిని ఎన్నుకుంటావు నువ్వు. If you are a daughter of God, you will have a holy taste and you will choose a God's child. Yes, నువ్వు గనుక దేవుని కుమార్తెవైతే నీకొక పరిశుద్ధమైన రుచి ఉంటుంది కాబట్టి దేవుని కుమారుణ్ణి మాత్రమే నువ్వు ఎన్నుకుంటావు. God is not watching faces. దేవుడు ముఖములను చూడడం లేదు. He is not watching black and white. ఆయన ముఖములను ఆ తెలుపు నలుపుగా చూడడం లేదు. He is watching his predestination. ఆయన తన యొక్క ముందు నిర్ణయమును ఆయన గమనిస్తా ఉన్నాడు. He is watching his seed. ఆయన తన యొక్క సంతానమును గమనిస్తా ఉన్నాడు.